జింక ముందు సింహం ముందు కాదు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే టోటల్ ఏపీనే వణుకుతుంది. రికార్డుల్లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మిన్నే రికార్డులు ఉంటాయి. ఇవన్నీ ఏ సినిమా హీరో డైలాగులో మీకు వివరంగా చెప్పక్కర్లేదు కదా, ఈ పాటికి అర్థమైందిగా. నందమూరి హీరో బాలయ్య సినిమాల కథ ఎట్లున్నా ఆయనకి ఇచ్చే ఎలివేషన్లు, బీజిఎంలు, యాక్షన్ సీన్లకు ఎస్ వంటి కొదువు ఉండదు. ఫైట్ సీన్ల నటసింహం ఉన్నాడంటే ఇక విలన్ ఎతడోడైనా సరే తోక ముడిచి తలలు దగ్గొట్టుకోవాల్సిందే. ఇట్లనే మొన్న బోయపాటి సీను అఖండ 2 సినిమా తీసిండు కదా, మెడ మీద గిరగిర త్రిశూలం తిప్పితే విలన్ గ్యాంగ్ ఎగిరి అవతల పడ్డది. ఒకే ఒక్కడు అటు 10 ఇటు 10 మందిని అవతల వారేసిండు. సినిమాల బాలయ్యకి ఎలివేషన్లు గట్టిగానే ఇచ్చిండు గాని స్టోరీలనే కంటెంట్ మార్చిండు డైరెక్టరు. ఇక ఆ రిజల్ట్ ఎట్లున్నది అనేది పబ్లిక్ మూతి వలగొట్టేటట్టు గట్టిగానే చెప్పిర్రు, అది వేరే ముచ్చట అనుకోరి. ఇక మళ్ళా గిసొంటి ఎక్స్ట్రాలు చేయొద్దని తర్వాత డైరెక్టర్లకు బాలయ్య ఆర్డర్ వేసిండట. గోపీచంద్ మలినేనితోని 111వ సినిమా తీస్తున్నాడు బాలయ్య. బోయపాటి లెక్కనే గోపీచంద్ కూడా ఆ సినిమా ప్యాన్ ఇండియా అనగానే అమ్మో అంత బడ్జెట్ అని గుండె పట్టుకున్నాడట ఆ సినిమా ప్రొడ్యూసర్. కంటెంట్ మార్కెట్ ఉంటే ఓకే గానీ దీని కింద బడ్జెట్ ఎందుకని వెనకాడిండట. ఆ మాట వినగానే గోపీచంద్ కూడా ఇంతకు ముందు రాసుకున్న కథ మార్చేసి మళ్ళా కొత్త కథ వినిపించిందట. ఎలివేషన్ ఇచ్చే కాన్ని ఇస్తా అని వీరసింహారెడ్డి లెక్క రోటీన్ స్టోరీ కాకుండా మంచి దమ్మున్న గ్యాంగ్స్టర్ కథను రెడీ చేసిన అని చెప్పిండట. బాలయ్య కూడా స్టోరీ బాగానే ఉందని ఖుషి అయిందట. ఇక అందుకే అన్ని రూల్స్ పెట్టిండంటే ఆకు మరి సినిమా ఎట్లుంటుందో ఓ షాలైనాకలా తెలుస్తుంది డైరెక్టర్ బాలయ్య మాట విన్నాడా లేదా అనేది.